అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ పాట ఎందులోది, ఈ పాటకు రాగం ఏమిటి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే చాలామంది మిత్రులు కామెంట్స్ పెడుతున్నారు, మీరు పాట చెప్పేయండి, రాగం చెప్పేయండి సరిపోతుంది అని అంటున్నారు. అది భావ్యం కాదు. అలా చెప్పవలసి వస్తే ఒక 2 సెకండ్లతోటే అయిపోతుంది అది. కానీ పాట ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఎలా పాడారు అనే విశ్లేషణ చేయడం కుదరదు. దయచేసి ఎక్కువ తీసుకున్న టైము తక్కువలోనే మీకు అవసరమైనటువంటి ఒక మ్యాటరు నేను అందించగలను. దయచేసి మరోలా అనుకోవద్దు. కొంతమంది అంటున్నారు పాట గురించి ప్రతిరోజు చెప్పక్కర్లేదు అని అంటున్నారు. వాళ్ళు రెగ్యులర్గా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారం. కానీ కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, మరి వాళ్ళకి పాట గురించి తెలియాలి కదా, అంచేత నేను పాట గురించి చెప్పవలసి వస్తుంది. మరి అన్యథా భావించవద్దు. అయితే పాట ఎలా పుట్టింది అనేది దాని గురించి 2 మాటల్లో చెప్పేసేస్తాను, ఎక్కువ టైం తీసుకోను. పాట పల్లె జనంలో పుట్టింది, పల్లె సీమల్లో. పల్లెవాళ్ళు అంటే పల్లెటూరులో పల్లెవాళ్ళనే కాదు, పల్లెవాళ్ళు కూడా పాడుకుంటారు. ఎన్నో రకరకాలైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. పల్లెవాళ్ళు ఉంటారు, తర్వాత అందరూ ఉంటారనమాట. వాయిద్యకారులు ఉంటారు, అందరూ ఉంటారు. పొలం పని చేసుకునేవాళ్ళు ఎక్కువ నాట్లు వేసుకునేటప్పుడు, లేకపోతే కుప్పలు నూర్చేటప్పుడు, ఆ విధంగా ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు పాడుతూ ఉంటారు. వాళ్ళ స్వేదాన్ని, అంటే ఆ చెమట రూపంలో వచ్చినటువంటి ఆ చెమటను మర్చిపోవడానికి, వాళ్ళ యొక్క శ్రమను మర్చిపోవడానికి పాట పాడితే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడి నుంచి పాట పుట్టింది. ఆటపాట అన్నారు. ఆటపాట అనేది ఒక మహాకవి రాశారు కూడాను. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సులుపు ఏమున్నది, ఇద్దరు ఒకటే, అంటే ఇద్దరు మన వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అందరూ ఒకటై చేయి కలిపితే ఎదురేమన్నది అని మనం అనుకుందాం. ఆ విధంగా పాట పుట్టింది. ఇక ఈరోజు మనం అసలు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈరోజు పాట ఏమిటంటే సినిమా అన్నమయ్య సినిమా అనగానే అందరికీ కూడా ఒక రకమైనటువంటి దాదాత్మ్యం, అంటే భక్తి పార్వశ్యం పొంగుతుంటుంది అనమాట. అన్నమయ్య సినిమా అంత గొప్ప సినిమా. ఆ సినిమాలోని ఒక పాట తీసుకున్నాం. ఆ పాట ఏంటంటే, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము. పాట చాలా ఉంది. ఆ పాట అంతా నేను పాడలేను, ఎందుకంటే నేను సింగర్ని కాదు. పాటనే రెండు లైన్లో మీకు చెప్పేస్తాను. అది ఆ పాటకి ట్యూన్ కట్టాలి కదా. పాట అది ఆ పాట ఎక్కడిదంటే అన్నమాచార్యుల కీర్తనలోది. అది ఎవరు రాసింది కాదు. అయితే దానికి ట్యూన్ కట్టాలి కదా. అవి పాత ట్యూన్స్. ఒక మంచి ట్యూన్ కట్టాలి కదా. ఆ ట్యూను ఎంఎం కీరవాణి గారు దానికి ట్యూన్ కట్టారనమాట. ట్యూన్ ఏ విధంగా కట్టారు అంటే, ఆ ట్యూన్ ఇస్తే అప్పుడు అంటే అంతకుముందు కీర్తనే కాబట్టి దాన్ని మార్చి ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్ ప్రకారంగా ఇక్కడ అంటే గాయకులు పాడతారనమాట. కాబట్టి ఆ ట్యూన్ మీకు చెప్తాను. పాట ఏమో అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము అని ఆ పాట వచ్చింది. దానికి ట్యూను మీకు ఇంతకు ముందే చెప్పాను, అన్ని ఎపిసోడ్లో చెప్తున్నాను, అలాగే ఇప్పుడు కూడా చెప్తాను. ట్యూన్ ఎలా ఇస్తారంటే దానికి నన్ను అని ఇచ్చినప్పుడు అదివో అల్లదివో శ్రీహరివాసము అని అక్కడ పాట వచ్చింది. అని అన్నారు. అంటే 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అని ఆ పాట. అద్భుతమైన పాట ఇది. అసలు ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి.
ఈ సినిమా ఆ, రాఘవేంద్రరావు గారు దర్శకేంద్రుడు, ఆయన రూపొందించారు ఈ సినిమాని. ఈ సినిమాకు పౌరాణిక సినిమాలో ఇదే మొదటి సినిమా ఆయనకి. ఈ సినిమాను అసలు ఎంత విజయం సాధించిందంటే ఈ సినిమా చెప్పలేమన్నమాట. అంత విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి ఒక మెయిన్గా ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసే ముందు చాలామంది నాగార్జున గారిని, అంటే వారికి అంటే యాక్చువల్గా కొంతమందికి తెలుసు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, కొంతమందికి తెలియదు అని ఆయనకి ఏం చెప్పారంటే, మీరు రొమాంటిక్ హీరోగా మంచి ఫామ్లో ఉన్నారు, మీరు ఇలాంటి పాత్రలు చేస్తే అన్నమయ్య ఇవి చేస్తే మీరు మీ కెరీర్ దెబ్బతింటుంది, అంచేత ఈ పాత్ర చేయొద్దు అని ఆయన్ని హెచ్చరించి కూడా నిరుత్సాహపరిచారనమాట. అయితే రాఘవేంద్రరావు గారి మీద ఉండేటటువంటి గొప్ప అపారమైనటువంటి గౌరవంతో నాగార్జున గారు వారు ఎవరు చెప్పినా సరే వాళ్ళకి స్మూత్గా వారికి నచ్చచెప్పి, లేదు నేను ఈ పాత్ర చేయాలి తప్పదు అన్నారు, చేశారు. అఖండ విజయాన్ని అందుకున్నారనమాట ఈ పాటతో. ఈ పాట అంటే ఈ పాటనే కాదు, అసలు ఆ సినిమాలో అన్ని పాటలు కూడా కీరవాణి గారు అద్భుతంగా మలిచారు. అది విషయం. అయితే ఈ ఈ పాట గురించి ఒక ముఖ్యమైన విషయం ఒకటి మనం చెప్పుకోవాలి. అదేమిటంటే, ఈ పాట తిరుమల కొండల మీద తీయాలని చెప్పి సన్నాహాలు చేసుకున్నారు, అన్నీ అయినాయి. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి తిరుపతి కొండ మీద అక్కడ ఉండేటటువంటి దేవస్థానం ప్రముఖులు వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, ఇక్కడ తీయడానికి వీల్లేదు సినిమా అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా చేశారు. చేస్తే అప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంత గొప్ప సినిమా, ఇంత స్క్రిప్టు, ఇంత సీన్లు అన్నీ రాసేసుకున్నాం, స్క్రీన్ ప్లే రాసేసుకున్నాం, ఇది తిరుపతి మీద కొండ మీద తీయాలనేటటువంటి ఆలోచనే మనకి ఉంది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనతో అప్పుడు నాగార్జున గారే అన్నారట, మా స్టూడియోలో వేసుకోండి సెట్టు, తిరుపతి దేవస్థానం సెట్టు మొత్తం మా స్టూడియోలో అంటే అన్నపూర్ణ స్టూడియోలో వేసుకోండి అని చెప్పగా, అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం దేవస్థానం సెట్ అంతా వేసి అక్కడ షూట్ చేశారట. మరి దేవస్థానంలో వేస్తే ఇవన్నీ పాటలన్నీ తీసుకోవచ్చు, మరి కొండలు కావాలి కదా, 7 కొండలు కావాలి కదా, 7 కొండల మీదే కదా ఈ సినిమా, స్వామివారిదే కదా ఈ సినిమా అన్నమయ్య అంటే. పైగా పాట కూడా అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము, స్వామివారిదే, కొండల మీద తీయాలి. ఎట్లా కొండల మీద తీయాలంటే, అప్పుడు ఏం చేశారంటే, పశ్చిమ కనుమలు ఎక్కడున్నాయంటే కేరళలో ఉన్నాయి. ఆ పశ్చిమ కనుమలకి వెళ్ళి అక్కడ కొండల మీద షూట్ చేశారనమాట ఈ పాటని. అద్భుతంగా షూట్ చేశారు ఈ పాటని. పాట కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే సంగీత దర్శకులు కూడా దీనికి అమోఘమైనటువంటి బాండీలు కట్టారనమాట. అయితే పాట అనుకున్నాం, ఎవరు రాశారో కీర్తన, అన్నమాచారి కీర్తన అనుకున్నాం, పాట సంగీతం అనుకున్నాం. ఇక పాట రాగం, ఇది ఏ రాగంలో చేశారు కీరవాణి గారు. కీరవాణి గారు కూడా చాలా ఆలోచించారట ఈ ట్యూన్ ఇవ్వడానికి. యువతలేమో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సినిమా ఇది, ఆయనకి మొదటి సినిమా. ఇక్కడ చూస్తే యంగ్ హీరో, రొమాంటిక్ హీరో, ఈయన చూస్తే ఈయన కూడా ఇందులోకి వచ్చాడు. ఇది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇది హిట్ అవ్వకపోతే మాత్రం అటు నాగార్జున గారిని అందరూ నిరుత్సాహపరిచిన వాళ్ళకి వాళ్ళు ఆనందిస్తారు, ఇటు రాఘవేంద్రరావు గారు కూడా ఇదే మొదటి సినిమా కాబట్టి ఏమాత్రం ఫెయిల్ అయిందంటే ఆయన కూడా నిరుత్సాహపడతారని ఎన్నో ట్యూన్స్ కట్టారట కీరవాణి గారు. అందులో ఈ అద్భుతమైనటువంటి రాగం, ఆ రాగంలో ఈ పాటను చేశారండి. ఆ పాట ఏమిటి తెలుసా? ఆ రాగం పాట చెప్పాను కదా, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. దానికి మధ్యమావతి రాగం అని ఒక రాగం ఉందండి. మధ్యమావతి
అది రాగాల్లో రారాజు అనమాట. నిజానికి చాలా రాగాలు అద్భుతమైనటువంటి రాగాలు ఉన్నాయి. ఈ మధ్యమావతి రాగాల్లో ఆయన అందులో ఆ ఫ్రేమ్లో ఆ రాగంలో చేశారు ఈ పాటని. మధ్యమావతి రాగం అంటే ఆ పాట ఎంత సొగసుగా వచ్చింది. ఆ సినిమాలో పాట అసలు హైలైట్ అనమాట ఆ పాట. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈ సినిమా విజయం మామూలు విజయం కాదు. ఇది బెంగళూరు, కేరళ అన్ని చోట్ల కూడా ఘన విజయం సాధించి అనేక సెంటర్స్లో ఇది 100 రోజులు ఆడిన సినిమా ఇది. మరి అంటే చాలామంది మిత్రులు ఎక్కువ చెప్తున్నారు మీరు అని అంటున్నారు. తప్పనిసరి మరి పాట గురించి చెప్పాలి కదా. మరి ఈ పాట ఈరోజు ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తున్నాను పాట. అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. ఆ పాటకు రాగం మధ్యమావతి. మరి ఈ పాటతో ఈవేళ కార్యక్రమం మనం ఆపుదాం. రేపు మంచి పాటతో అలాంటి సంగీతభరితమైన సంగీత సాహిత్యాలు అన్నీ ఉన్నటువంటి మంచి పాటతో రేపొద్దున మళ్ళీ మనం కలుద్దాం. సెలవు. అందరికీ నమస్కారం.